హలో పబ్లిక్, వెల్కమ్ టు డి ప్రాపర్టీస్. సో ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చిన 60 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ వెస్ట్ ఫేసింగ్ తోటి. సో G+2 ప్రాపర్టీ. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం షట్టర్లు ఇచ్చేసారు. 3 షట్టర్లు మనకి సౌత్ మరియు వెస్ట్ ఫేసింగ్లో రోడ్ ఉంది. 30 ఫీట్ రోడ్ వచ్చేసింది. సో మనం చూద్దాం అసలు ఈ బిల్డింగ్ ఎలా ఉంది. ఎలివేషన్ కూడా చాలా నీట్గా ఉంది. సో మనం ఒక్కున్నట్లయితే ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ చేసుకోవడానికి మంచి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. సో అలాగే మనకి స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉంది. సో షట్టర్లు తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ అలాగే మనకి ఇక్కడ ఏరియా కూడా మనకి ఇక్కడే ఉంది. బోర్ కూడా ఇక్కడే ఉంది మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది ఏంటి. సో మీరు ఒకసారి స్టెప్స్ కూడా చూడండి. స్టెప్స్ కూడా మొత్తం పూర్తిగా గ్రానైట్ తోటి ఉంది. అండ్ స్టెప్స్ మీదనే మనకి వెంటిలేషన్కి పీవీసీ విండో కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ మెయిన్ డోర్ అనేది టోటల్గా టేక్ వుడ్ తోటి ఇచ్చారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాం రూమ్లోకి ఎలా ఉంది ఏంటిది. సో మనం రూమ్లోకి ఎంటర్ అవుతూనే హాల్లో రైట్ సైడ్ మనకి విండో అనేది ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అలాగే విండోకి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ కూడా కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ కూడా నీట్ డిజైనింగ్ మరియు కలర్ఫుల్గా ఉంది. మనం హాల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కిచెన్ ఉంది. కిచెన్ చూస్తూనే మనకి అర్థమైపోతుంది ప్లాట్ఫామ్ పూర్తిగా గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. అండ్ అక్కడ కూడా పూర్తిగా ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా పూర్తిగా షెల్ఫ్లు అనేది ఇచ్చారు. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది కిచెన్లో. సో అయితే కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఉంది. అండ్ వాష్ ఏరియాలో కూడా నీట్గా టైల్స్ డిజైనింగ్ అనేది చాలా మంచిగా ఉంది. మనకు అక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకుని అండ్ ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన సామాన్లే కావచ్చు ఏదైనా పెట్టుకోవడానికి సపరేట్గా షెల్ఫ్లు కూడా ఇచ్చారు మనకు ఆ వాష్ ఏరియాలో. అలాగే మనకి హాల్లోనే గెస్ట్ వాష్రూమ్ కూడా కనిపిస్తుంది. బెడ్రూమ్ డోర్ చూడండి ఎంత నీట్గా ఉందో, మంచి డిజైనింగ్ అనేది ఇచ్చారు. సో ఎవరు వచ్చి హాల్లో కూర్చున్నా కూడా ఆ బెడ్రూమ్ డోర్ డిజైనింగ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం బెడ్రూమ్లోకి. మనం బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ముందుగా షెల్ఫ్లు అనేది కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి విండోస్ కనిపిస్తుంది. మంచి వెంటిలేషన్ అనేది ఈ రూమ్లో కనిపిస్తుంది మనకి. మనము సీలింగ్ చూసుకున్నట్లయితే మంచి కలర్ఫుల్గా మంచి డిజైనింగ్ అనేది ఉంది సీలింగ్ కూడా. అండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ బెడ్రూమ్లో మనకి ఇంకొక లూ రూఫ్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉన్నా కూడా అక్కడ పైన పెట్టేసేయడానికి. ఒకసారి మనం బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ ఏరియా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉంది. కాబట్టి మనం ఈ వీడియోని ఎక్కువ లెంతీ చేయడం లేదు. సో మనకి కమర్షియల్ బిట్ వచ్చేసి మెయిన్ రోడ్ హైవే నుంచి హైత్నగర్ హైవే నుంచి మనకి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి షట్టర్లు ఇచ్చారు. పైన కూడా 2 ఫ్లోర్లు ఉన్నాయి. సో ఇది G+2 కాబట్టి మీకు ఈజీగా 25,000 రెంటల్ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఉంటూ కూడా రెంట్ ఇచ్చినా సరే మీకు 18,000 20,000 అనేది ఎటు పోదు. స్క్రీన్ మీద నేను మీకు ఈ బిల్డర్స్ ఫోన్ నెంబర్స్ అనేది ఇస్తున్నాను. సో కాల్ చేసి వచ్చి ఈ ఏరియా చూసుకోండి. సో ప్రస్తుతానికి వీళ్ళ ప్రైజింగ్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. సో పేపర్ వర్క్ కూడా అంత నీట్గా ఉంది. సో మేము క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చినాము. సో ఎటువంటి మిడిల్ మ్యాన్ అనేది లేకుండా డైరెక్ట్ ఓనర్స్ తోటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ ఉన్నా ఇంకేమన్నా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను, బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. సో దీనికి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి, విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ప్రాపర్టీస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.